హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలంగాణ అమ్మాయి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే ధూప్ స్టిక్ ఎట్లా రెడీ చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఏంటేంటో చూపిస్తాను. మనం పచ్చి పూలతోనైనా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను దేవునికి మనం పువ్వులను తీసుకొచ్చి పెట్టిన తర్వాత అవి ఎండిపోతాయి కదా, ఆ పువ్వులని ఇలా జమ చేసుకొని వాటితోని ధూప్ స్టిక్ రెడీ చేస్తున్నాను అన్నమాట. ఎండిపోయిన పువ్వులతో కూడా చాలా బాగుంటుంది. ఇట్లా రోజు కొన్ని మనం పూజ చేసినప్పుడు పువ్వులు పెడతాం కదా, అవి పడేయకుండా వాటిని అలాగే జమ చేసిన అనమాట. ఇక్కడ చూడండి చాలా పువ్వులైనాయి. ఇందులో ఏమేమి పువ్వులు ఉన్నాయంటే గులాబీ పూలు, చామంతి పూలు, బంతి పూలు, ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. మీకు కావాలంటే ఏ పువ్వులైనా మీరు కొనుక్కొచ్చి వాటిని ఎండబెట్టుకొని కూడా చేసుకోవచ్చు. తర్వాత ఆరెంజ్ పండు ఉంటుంది కదా, దానిపైన తొక్క తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 2 రోజులు ఎండకు పెట్టినామంటే అవి ఎండిపోతాయి. అప్పుడు వాటిని కూడా తీసుకోవచ్చు అనమాట. ఆరెంజ్ చేస్తే ఇంకా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ పువ్వులన్నీ కొన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా మంచి వాసనతో చాలా బాగుంటాయి ధూప్ స్టిక్. ఇప్పుడు ఇందులో కొన్ని ఆరెంజ్ తొక్కని మనం ఎండబెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఒక 5 వరకు కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి. మనం బయట కొనేవి ఏవి ఉండదు, అన్నీ ఇంట్లో సామాన్లే, పూజ సామాన్లే. కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇందులో వచ్చేసి గుగ్గిలం పౌడరు 2 చెంచాల వరకు వేసుకోవాలి. మంచి వాసనతోని చాలా బాగుంటాయి ధూప్ స్టిక్. కొద్దిగా చందనం పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా వేసుకొని ఒకసారి మంచిగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని జల్లించాల్సిన పని ఏం లేదండి. చూసారా, చాలా అంటే చాలా మెత్తగా అయిపోతుంది. అట్లాగే మిక్సీ కూడా ఏం ఖరాబ్ అవ్వదన్నమాట. ఇప్పుడు దీని అంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కడ జల్లించలేదన్నమాట, చాలా మెత్తగా అయిపోయింది పౌడరు. ఇట్లయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మీ ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే ఒక 3 చెంచాల వరకు ఆవు నెయ్యి వేసుకోండి. లేదా నార్మల్గా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే నెయ్యి ఉన్నా కూడా ఒక 3 చెంచాల వరకు వేసుకోండి. ఆవు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అనమాట, ఎందుకంటే మనం పూజకి వాడతాం కదా, అట్లానే. ఇలా అంతా నెయ్యి వేసుకొని కలిపిన తర్వాత ఒకసారి ఇది మనం వెండిపోయిన పువ్వులతో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆ పౌడర్ అనేది ముద్ద కావడానికి కొంచెం నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఎక్కువ అవసరం లేదు. పచ్చి పువ్వులు అయితే మనం నీళ్ళు అసలు వాడాల్సిన అవసరం లేదు. ఇది మనం ఎండిపోయిన పువ్వులు కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. తర్వాత ధూప్ స్టిక్ లాగా చేసుకోవాలి. మనకు ధూప్ స్టిక్ చేయడానికి బయట అవి చిన్న ధూప్ స్టిక్ కూడా ఉంటాయి. అవి తెచ్చుకొని అయినా చేసుకోవచ్చు, లేదా అవసరం లేదంటే ఇలా చేయితోనే ఒత్తుకున్నా పర్లేదండి. ఇక్కడ నేనైతే చేయితోనే చేసినాను. చూడండి చాలా బాగా వచ్చినాయి. ఇవి చూడ్డానికి కొంచెం పెద్ద సైజు ఉన్న ఇవి మనం ఎండకు పెట్టేసినాం అనుకోండి, ఎండిపోయిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు అన్నీ ఇలా రెడీ చేసుకున్నాక దీన్ని ఒక 2 రోజుల వరకు మనం ఎండలో పెట్టేసేయాలన్నమాట. ఇక నేనైతే ఎండకు పెట్టేసిన 2 రోజుల తర్వాత మళ్ళీ ఇవి ఎలాగున్నాయి అనేది చూపిస్తాను. ఇదిగో చూసారా, 2 రోజుల తర్వాత బాగా ఎండిపోయినాయి. సైజు కూడా కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎండిపోయిన తర్వాత చిన్నగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని మీకు వెలిగించి చూపిస్తాను చూడండి. బయట కొన్నదైతే తొందరగా అంటుకోదు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఇంట్లో చేసుకున్నదైతే ఈజీగా అంటుకుంటుంది. నేను చేసిన ధూప్ స్టిక్ అయితే 5 రోజులకే వస్తాయి. ఎందుకంటే ఈ ధూప్ స్టిక్ అనేది నేను మంగళవారం, శుక్రవారం, శనివారం సాయంత్రం పూట వెలిగించి ఇంట్లో అంతా తిప్పి ఒక మూలన పెట్టేస్తానన్నమాట. ఎందుకంటే ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో అట్లా చాలా బాగుంటుంది. అండ్ ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారా ఎంత బాగా వెలుగుతుందో. మీ అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.